రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంబేద్కర్ జయంతి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగానైతే ఆ యొక్క వేడుకల్లో పాల్గొన్నటువంటి ఈ యొక్క ప్రభాకర్ రెడ్డికి అయితే మామూలుగా ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటూ అదేవిధంగా రియల్టర్లు పారిశ్రామికవేత్తలను కూడా అంటున్నారని కూడా అనేక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు దారి చూస్తాయో వేచి చూడాల్సింది. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నాడు, ఏంటిది కొత్త రచ్చ ఏంటిదని కూడా మనం చూద్దాం. కొత్త రచ్చ, సర్కారు కూల్చివేత వ్యాఖ్యలతో రాజకీయ అలజడి. ఆయన మాటలు యాదృచ్ఛికమా లేకపోతే ప్రేరేపితమా? ఎవరి సూచనతో మాట్లాడాల్సి వచ్చిందనే చర్చలు. పార్టీ సిల్వర్ జూబ్లీ టైంలో చేయడం వెనుక ఉద్దేశం, బీఆర్ఎస్కు లాభమా నష్టమా, గుసగుసలు. పార్టీలో ఆయనపై అపవాదుకు కౌంటర్ వ్యూహమా, 6 నెలల్లో పడిపోతుందంటూ గతంలో కామెంట్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి రోజున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కొందరు బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు తమను కోరుతున్నారంటూ కూడా అతనైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఒకసారి చూద్దాం క్లియర్ కట్గా. రైట్, ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినని కూడా తెలుస్తూ ఉంది. ఈ మాటలు ఆయన యాదృచ్ఛికంగా చేశారా, వ్యూహం ప్రకారం మాట్లాడారా, సొంతంగా తాను చేసిన కామెంట్లా, లేక పార్టీ నేతలు పలికించారా? దీంతో బీఆర్ఎస్కు లాభం జరిగిందా లేక నష్టం జరిగిందా? బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిల్వర్ జూబ్లీ ఉత్సవాల తరహాలో నిర్వహించే టైంలో ఈ వ్యాఖ్యలు అడ్వాంటేజ్ అవుతుందా లేక చేటునిస్తుందా అని ఇప్పుడు బీఆర్ఎస్లో ఇటు కాంగ్రెస్లో జరుగుతున్న చర్చలను కూడా చెప్పుకోవచ్చు. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని, 6 నెలల్లో పడిపోతుందని, పూర్తి 5 ఏళ్ళు మనగలగడం కష్టమేనని ఇలాంటి వ్యాఖ్యలు గతంలో కేటీఆర్ మరికొందరు గులాబీ నేతల నుంచి వినిపించాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సుపారీ తరహాలో ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కొత్త ప్రకార్ రెడ్డి అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇక సరికొత్త ఇదైతే ఒక చర్చకైతే దారి తీసేటువంటి ప్రయత్నం అయితే ఉందని కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చాలా మంది అన్నారు, ఇక మామూలుగా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసకి వెళ్ళి కలిసిండ్రు, నియోజకవర్గాల అభివృద్ధి పనుల విషయంలో కలిశామని కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతోనే ఎమ్మెల్యేలు గ్యాదర్ అయ్యారని కూడా అప్పట్లో ఆరోపణలు కూడా వెలువడ్డాయని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా? దీనికి తోడు ప్రభాకర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి హాజరై కొద్దిసేపు మాట్లాడడం కూడా గులాబీ లీడర్లకు ఒకంత అనుమానాలు పెరగడానికి అయితే కారణమైందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అపవాదులు ఇప్పటికీ మచ్చగా కంటిన్యూ అవడంతో వాటిని తొలగించుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చిందేనని కూడా జిల్లా గులాబీ క్యాడర్లో వినిపిస్తున్నటువంటి మాటలుగా పరిగణించవచ్చు. ఇక ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి ఏ సందర్భంగా ఏ మాటలు వెలువడినా వాటి వెనుక ఉద్దేశం వ్యూహంగానే ఇప్పుడు ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. తాజా కామెంట్లు బీఆర్ఎస్కు ప్లస్ అవుతాయా లేకపోతే మైనస్ అవుతాయా అనేది కూడా అంతు చిక్కడం లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ కుట్ర పండుతుందని కూడా కాంగ్రెస్ పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరి ఈయన మాటలు మరి దేనికి దారి తీస్తాయో మనమైతే వేచి చూడాల్సిందే. మొత్తానికి గతంలో కూడా మామూలుగా కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని 6 ఏళ్లలోనైతే ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకొడుతుందని కూడా స్వయం బీఆర్ఎస్కు ఉన్నటువంటి పెద్ద నాయకులు అన్నటువంటి పరిస్థితి. మరి అదే తరుణంలో కూడా ఈ బీఆర్ఎస్కు సంబంధించి కూడా ప్రభాకర్ రెడ్డి మొన్న ఏప్రిల్ 14వ తేదీన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మరి ఏం జరగబోతుంది? నిజంగా ఈ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు మరి వాళ్ళు బిల్లులు రావడం లేదని మరి ఈ బీఆర్ఎస్ నేతలతో వాళ్ళు ఏమన్నా కుమ్మక్కయ్యారా? కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని కొనండి, మీ ప్రభుత్వం ఏర్పాటు చేయని కూడా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారనేటువంటి విషయాలు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి. సో అంటే గతంలో కూడా బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బిల్డర్లకు, పారిశ్రామికవేత్తలకు ఎప్పటికప్పుడు మరి బిల్లులు వచ్చేయమని, ఈ ప్రభుత్వంలో మరి బిల్లులు రాకపోవడానికి కారణాలు ఏంటిది? మరి ప్రభుత్వం ఎందుకు ఈ బిల్డర్ల గురించి, పారిశ్రామికవేత్తల గురించి నిర్లక్ష్యంగా ఉందా అని కూడా ఆ యొక్క వాళ్ళైతే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే మాకు బిల్లులు వస్తే మంచిగా ఉంటుంది అని వీళ్ళేమైనా అభిప్రాయపడుతున్నారు. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి మరి రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఏప్రిల్ 27వ తేదీన ఈ మన సిల్వర్ జూబ్లీకి సంబంధించి రథోత్సవం సంబంధించి ఆ వేడుక సందర్భంగా మరి ఇతని ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటిది? మరి ఈ కారణాలు అంటే ఈ వ్యాఖ్యలు ఆయన చేస్తున్నాడా లేకపోతే ఆయన ఎన్నుకుండే వాళ్ళని చేస్తున్నారని కూడా ఇప్పటికి కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లోనైతే ఒక తీవ్ర
చర్చకు ఇప్పటికి కూడా ఒక టాప్ ట్రెండింగ్ మ్యాటర్గానైతే మరి ఉండబోతుంది. మొత్తానికైతే ఇది బ్యానర్ ఐటెంలో యొక్క కొత్త రచ్చ ఎక్కినటువంటి విషయాలు అయితే మనకు వెలుగులోకి వచ్చాయి. సో ఏది ఏమైనా కూడా మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎలా ఉండబోతుంది, మరి బిల్డర్లు పారిశ్రామికవేత్తల సమస్యలు అలానే ఉన్నాయా, ఇంకా పెండింగ్లో ఉన్నాయా, పెండింగ్లో ఉన్న వాటిని మరి ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఏమైనా వాటిని రిజాల్వ్ చేస్తుందని కూడా మనం వేచి చూడాల్సింది. ఎటకెలకు ఏప్రిల్ 27న అంటే గతంలో కూడా కేసీఆర్ గెలిచిన పంచాలు బయటికి వచ్చినప్పటికీ కూడా తెలంగాణ భవన్లో కూడా మీటింగ్ పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కసారి ఏప్రిల్ 27న అంటే ఈ వరంగల్లో జరిగేటువంటి రజతోత్సవ సభలో అసలు ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఆయన యొక్క ముందు ప్లానింగ్ ఎలా ఉంది అనేది కూడా చాలామంది ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్న పరిస్థితి. మరి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నది కారణం ఎవరు, మరి ఎందుకు మాట్లాడాలని కూడా ఇప్పటికీ కూడా అంత క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి నిజంగా ఎవరైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారని కూడా చాలామంది అంటున్నారు. నిజంగా మరి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మరి కేసీఆర్ సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏంటిది? సో మరి వీళ్ళను కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళను కూడా ఇప్పుడు పార్టీలోకి తీసుకున్నటువంటి అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే చెప్పిండు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, ప్రభుత్వం మళ్ళీ మనదే ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మంచి పెద్ద నాయకులు అన్నారు. సో మరి ఇతని కారణాల వెనుక కూడా అదేమైనా ఉన్నదా అనేది కూడా సరే ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో చూద్దాం మరి ఇతని వ్యాఖ్యలు ఎంతవరకు దారితీస్తాయో. అదేవిధంగా ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అతని కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అతని యొక్క పనితనం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. సో చూస్తున్నామండి ప్రజానండి. థ్యాంక్ యూ సో మచ్.